నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? గుండె భాగంలో ఎక్కువ నొప్పిగా ఉంటుందా? వివిధ రకాల గుండె సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ జర్వాలా. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, హార్ట్ ఫెయిల్యూర్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఈ మనము గుండె వ్యాధులు గురించి మనకి ఇంతకుముందు అందరికీ తెలిసి ఉండొచ్చు. మనకి హార్ట్ అటాక్ అంటే గుండె స్ట్రోక్ రావడము ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. అండ్ ఇందులో గుండె కొట్టుకోవడం శక్తి అంటే గుండె కండరాలుగా వీక్గా అయిపోయి గుండె లావుగా అవడము అండ్ గుండె కొట్టుకోవడానికి శక్తి కొంచెం తగ్గిపోయిన వల్ల, హార్ట్ ఎన్లార్జ్మెంట్ వల్ల, హార్ట్ పంపింగ్ తక్కువైన వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అని ఈ సమస్య ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఈ మధ్యలో మనం ఇప్పుడు మెల్లగా కోవిడ్ ఈ వ్యాధి నుంచి మనం బయటకి వచ్చేస్తున్నాము. కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా చాలామంది పేషెంట్స్కి హార్ట్ ఫెయిల్యూర్ అని ఈ వ్యాధి వచ్చింది. సో కోవిడ్ వైరసెస్ గుండె కండరాలు ఎఫెక్ట్ చేసుకొని మన ఊపిరితిత్తులో ముఖ్యంగా మనకి కోవిడ్ జబ్బు మనకి కనపడింది. బట్ కోవిడ్ వైరస్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఈవెన్ గుండె కండరాలకి కూడా ఎఫెక్ట్ చేసుకుని గుండె కొట్టుకోవడం శక్తి కొంచెం తగ్గించేసి హార్ట్ ఫెయిల్యూర్ అని ఈ వ్యాధి మనకి కొంచెము చాలా మాట పేషెంట్స్కి మనకి కనపడింది. అందులో గుండె పంపింగ్ తక్కువ అవడానికి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కారణం అంటే పేషెంట్స్కి గుండె రక్తనాళాలో బ్లాకేజ్ వచ్చేసి మల్టిపుల్ బ్లాకేజెస్ ద్వారా గుండె కండరాలు రక్త ప్రసరణం తగ్గిపోయి గుండె లావు అయిపోయి దానివల్ల గుండె కొట్టుకోవడం శక్తి తగ్గిపోయి గుండె పంపింగ్ వీక్గా అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ అని ఈ వ్యాధి మనకి చాలా కామన్గా కనపడుతుంది. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇస్కెమిక్ కార్డియోమయోపతి. సో ఆల్మోస్ట్ 50% అంటే ఆల్మోస్ట్ సగం జనాలకి హార్ట్ ఫెయిల్యూర్ దానివల్లనే వచ్చేస్తున్నాయి. మిగతా వాళ్ళకి వేరియస్ రకాల ఇన్ఫెక్షన్స్ ఇంక్లూడింగ్ కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్స్ అండ్ వేరియస్ అదర్ కారణాల వల్ల కూడా గుండె కండరాలు వీక్ అయిపోయి ఈ హార్ట్ ఫెయిల్యూర్ అని సమస్యలతో జనాలు బాధపడుతున్నారు. ఓకే డాక్టర్, అంటే ఏ ఏజ్ వరకు ఇది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందంట? అంటే కోవిడ్తో ఇన్ఫెక్ట్ అవ్వని వాళ్ళకి ఏ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది జనరల్గా? ఈ హార్ట్ ఫెయిల్యూర్ అని ఈ సమస్య రైట్ ఫ్రమ్ పుట్టినప్పటి నుంచి పెద్ద వయసు వాళ్ళకి ఎవరికైనా రావచ్చు. అన్ని రకాల వయసులో దానికి కారణాలు రకరకాల వేరే వేరే కారణాలు ఉంటాయి. అందులో కొన్ని అనువంశిక జబ్బులు కూడా ఉంటాయి. దానివల్ల గుండె కండరాలు బాగా వీక్ అయిపోయి వచ్చిన వ్యాధులు చిన్న వయసులో అది కనపడతాయి అన్నమాట. పెద్ద వయసు వాళ్ళలో ముఖ్యంగా హార్ట్లో కండరాలకి ఇన్ఫెక్షన్ అయ్యి దట్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ మయోకార్డైటిస్. అంటే యంగర్ ఏజ్లో చిన్న వయసులో 20 సంవత్సరం నుంచి 30 సంవత్సరం వాళ్ళకి మయోకార్డైటిస్ అని తెలియకుండా మనకి జలుబు దగ్గు ఎట్లా వైరల్ ఫీవర్ కానీ ఎట్లా రకాలు వచ్చినప్పుడు అప్పుడు గుండె కండరాలు వ్యాధిలో ఇన్ఫెక్షన్ వచ్చేసి దాని తర్వాత గుండె కండరాలు వీక్ అయిపోయిన తర్వాత గుండె కొట్టుకోవడానికి శక్తి తగ్గిపోయిన తర్వాత కొన్ని సంవత్సరం తర్వాత కొన్ని నెల తర్వాత కానీ కొన్ని సంవత్సరం తర్వాత ఈ జబ్బు తెలియకుండా సబ్ క్లినికల్ మయోకార్డైటిస్ అంటారు. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద గుండె మసల్స్కి అయిపోయిన తర్వాత దెన్ కొన్ని రోజు తర్వాత అది కండరాలు వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ అని ఈ సమస్యలు రావచ్చు. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కండరాలు వీక్ అయిపోయి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తాయి. దానికి వాట్ వీ కాల్ ఇట్ యాజ్ పెరిపార్టమ్ కార్డియోమయోపతి. పార్టమ్ అంటే ప్రెగ్నెన్సీ. సో కొన్ని పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ జబ్బు మొదలు పడతాయి. అది దానికి వచ్చేస్తాయి. దట్ ఈస్ ఇన్ యంగర్ ఏజ్ మాట. 40-50 ఇయర్స్ తర్వాత యూజువల్గా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు గుండెలో బ్లాకేజ్ ఉన్న, హార్ట్ అటాక్ వచ్చిన, హార్ట్ అటాక్ లేని పేషెంట్స్కి, షుగర్ ఉన్న పేషెంట్స్కి, పర్టికులర్లీ డయాబెటీస్ ఉన్న వల్ల కూడా చాలామంది పేషెంట్స్కి సైలెంట్ హార్ట్ అటాక్ వస్తాయి. ఆల్మోస్ట్ లైక్ 30% 30% జనాలకి షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చి గుండె కండరాలకి రక్త ప్రసరణం తగ్గిపోయిన తర్వాత గుండె కండరాలు వీక్ అయిపోయి దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ అని సమస్యలు బాధపడుతున్నాయి. చాలామంది పేషెంట్స్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా హై బ్లడ్ ప్రెషర్ లైక్ మోర్ దెన్ 160-170 millimeter ఆఫ్ మర్క్యూరీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఉన్నా దానికి సరిగా ట్రీట్మెంట్ చేయించుకోలేదు
లేకపోతే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉందని వాళ్ళకి తెలియలేదు. సో అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అని ఈ సమస్యలతోనే మన దగ్గర వచ్చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాజెస్, రకరకాల కారణాలు ఉన్నాయి హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి. అండ్ దానివల్ల పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం దూరం నడిచినప్పుడు ఆయాసం రావడం జరుగుతాయి. కొంచెం రాత్రి పడుకున్నప్పుడు ఆయాసం వచ్చి వాళ్ళు లేచి కూర్చుంటారు, కాలు వాపు రావడము, దాని తర్వాత కొంచెము కడుపులో కూడా కొంచెం ఉబ్బినట్లాగా యాసిడిటీ లాగా కానీ ఆ రకాల సిమ్టమ్స్ కూడా వాళ్ళకి రావచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సిమ్టమ్స్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్యూర్ మాట. ఓకే డాక్టర్. సో అయితే అంటే సిమ్టమ్స్ అన్నీ అందరికీ ఒకేలా ఉంటాయంటారు? ఇప్పుడే మీరు చెప్పారు చిన్న ఏజ్లో కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది, బ్లాకేజ్ వల్ల కూడా వస్తుందని. సో సిమ్టమ్స్ అందరికీ ఒకేలా ఉంటాయా? ఎస్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. బేసికలీ హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ అ క్లినికల్ సిండ్రోమ్. దానికి డయాగ్నోసిస్ క్లినికల్ డయాగ్నోసిసే చేస్తారు. సో అందరికీ సిమ్టమ్స్ ఒక రకాలే ఉంటాయి. సో అందరికీ కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడము, దానికి కూడా వి క్లాసిఫై దేమ్ ఇంటూ న్యూయార్క్ హార్ట్ అసోసియేషన్ ద్వారా మనం క్లాసిఫికేషన్ చేస్తారన్నమాట. క్లాస్ 1 to క్లాస్ 4 అట్లా దానికి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో నార్మల్ మనిషి మన మనిషి యూజువలీ వీఆర్ కన్సిడర్డ్ యాజ్ అ క్లాస్ 1 సిమ్టమ్స్. క్లాస్ 2 అంటే సిమ్టమ్స్ అంటే మనకి ఎవరికైనా రోజు మనము దినచర్య మనం చేస్తున్నప్పుడు మనం చేసిన పనితో పాటు ఆయాసం రావడము, దట్ ఈస్ క్లాస్ 2 సిమ్టమ్స్ ఉంటాయి. మనం చేసినట్టు కొంచెం ఎక్కువ మనము ఎక్సర్సైజ్ కానీ అట్లా చేస్తున్నప్పుడు ఆయాసం రావడము, అండ్ నార్మల్గా మనము కూర్చున్నప్పుడు కూడా మనం కొంచెం కదిలినా కూడా ఆయాసం రావడం, దట్ ఈస్ క్లాస్ 4 సిమ్టమ్స్ అంటారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఆయాసం. అంటే కొంచెం దూరం నడిన శ్వాస తీసుకోవడానికి కష్టం, కొంచెం మెట్లు ఎక్కినప్పుడు ఇంతకుముందు నాకు శ్వాస కష్టం రావట్లేదు, బట్ ఇప్పుడు నేను ఒక ఫ్లోర్ కూడా కొంచెం ఎక్కినప్పుడు నాకు ఆయాసం వస్తుంది. నార్మల్గా నేను నడిచినప్పుడు నాకు ఆయాసం లేదు, బట్ ఇప్పుడు కొంచెం 100 మీటర్స్ కొంచెం నడిచినప్పుడు కూడా నాకు ఆయాసం వస్తుంది. రాత్రి నేను మంచిగా పడుకుంటున్నాను, బట్ రాత్రి మనకి 2 గంటల తర్వాత నాకు ఆయాసంతో పాటు నాకు మెలకు వచ్చేస్తుంది, నేను లేచి కూర్చుంటుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. బయట వెళ్ళినప్పుడు కొంచెము గాలి తీసుకున్నప్పుడు ఫ్యాన్లో కూర్చున్నప్పుడు నాకు ఆయాసం వెంటనే తగ్గిపోతాయి. కొన్ని పేషెంట్స్కి వెంటనే పడుకోగానే ఆయాసం వచ్చేస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థోప్నియా. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్యూర్ అన్నమాట. సో ఎవరికైనా ఇంతకుముందు బాగానే నడిచినప్పుడు ఏం బాధ లేదు, బట్ ఇప్పుడు కొంచెం నడిచినప్పుడు కూడా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బాధ లేదు, బట్ ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆయాసం పడుతున్నారు అంటే దానికి హార్ట్ ఫెయిల్యూర్ అని సిమ్టమ్స్ అర్లీ స్టేజ్లో మనకి తెలవాలి. వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఓకే డాక్టర్. సో చాలామంది అంటే సిమ్టమ్స్ కనిపించిన వెంటనే ఇగ్నోర్ చేస్తుంటారు కొంతమంది. మీ దగ్గరికి డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా లేట్గా వస్తుంటారు. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటారు? వాళ్ళు అప్పుడు ఆయాసం చాలా ఉన్నప్పుడు యూజువలీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు సడన్గా అక్యూట్ డీకాంపెన్సేటెడ్ హార్ట్ ఫెయిల్యూర్ అని అంటారు. సో వాళ్ళకి ఆయాసం చాలా తీవ్రతగా వచ్చేస్తాయి, అండ్ వాళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ బాడీలో తగ్గిపోయినప్పుడు దే కమ్ ఇంటూ లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్. అంటే గుండెది ఎడం వైపు భాగంకి మనం లెఫ్ట్ వెంట్రికల్ అంటాము, లెఫ్ట్ వెంట్రికల్, అండ్ కుడి వైపు దానికి లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్. సో మనకు భాగం హార్ట్లో లెఫ్ట్ వెంట్రికల్ అంటే చాలా ముఖ్యంగా పంపింగ్ చేసిన భాగం అది. సో దానికి కండరాలు సడన్గా వీక్ అయిపోయినప్పుడు, ఊపిరితిత్తులు సడన్గా వాటర్ అని కానీ నీరు వచ్చేసినప్పుడు వాళ్ళకి ఆయాసం బాగా ఒక లెవెల్లో పెరిగిపోయినప్పుడు వాళ్ళకి చాలా సీరియస్ కండిషన్లో తీవ్రతగా ఆయాసంగా వచ్చేసి వాళ్ళు వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో రావాల్సిన అవసరం పడతాయి. సో అట్లయిన పరిస్థితి వచ్చే ముందు మనకి కొంచెం ఆయాసం ఉన్నప్పుడు, కొంచెం కాల్వాపు మనం కనపడినప్పుడు అట్లయిన పేషెంట్స్ మనకి త్వరగా వచ్చేస్తే మనం త్వరగా దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్తో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎటువంటి టెస్టులు చేయాలంటారు వాళ్ళకి? ఎస్, దట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు. అట్లయిన పేషెంట్స్కి మనం సింపుల్ టెస్ట్ అంటే ఈకోకార్డియోగ్రఫీ, గుండె స్కానింగ్ అంటారు, 2D ఈకోకార్డియోగ్రఫీ అంటారు. ఆ ఈకోకార్డియోగ్రఫీ ద్వారా మీ హార్ట్ పంపింగ్ ఎంత శాతం నడుస్తుంది
నార్మల్గా అయితే మనం 60 to 70% అంటే 70% దాకా గుండె పంపింగ్ మనం నార్మల్ అనుకోవాలా. 50 నుంచి 70% దాకా హార్ట్ పంపింగ్ మనం నార్మల్ అనుకోవాలా. ఏదైనా పేషెంట్కి హార్ట్ పంపింగ్ 50% అంటే 50% నుంచి లోపల ఉన్న వాళ్ళకి పేషెంట్స్కి, ఎట్లయినా పేషెంట్స్కి యూజువలీ 30%, 35% ఎట్లా హార్ట్ పంపింగ్ ఉంటాయి యూజువల్గా. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ హార్ట్ ఫెయిల్యూర్ విత్ రిడ్యూస్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్. ఈ మధ్య కాలంలో హార్ట్ పంపింగ్ నార్మల్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి కూడా మనం హార్ట్ ఫెయిల్యూర్ అని సిమ్టమ్స్ బయటకి పడుతుంది. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్. ప్రిజర్వ్డ్ అంటే గుండెకి పంపింగ్ మంచిగానే ఉంది, బట్ స్టిల్ దే ఆర్ గెటింగ్ సిమ్టమ్స్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్యూర్ మాట. సో అట్లయిన పేషెంట్స్కి మనం కొన్ని రక్త పరీక్షల ద్వారా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, దానికి రక్త పరీక్షల ద్వారా మనకి దానికి పర్సెంటేజ్ ఎంత ఉందని మనకి తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన కొన్ని కొత్త రకాల మెడిసిన్స్ మనకి వచ్చినాయి. దాని తర్వాత యాంజియోగ్రామ్, గుండె రక్తనాళాల బ్లాకేజెస్ ఉన్న వాళ్ళ కూడా హార్ట్ ఫెయిల్యూర్ అని సిమ్టమ్స్ మనం ఇంతకుముందు చెప్పినట్టు దానికి చేసుకున్న అవసరం పడతాయి. సో మీకు బ్లాకేజ్ ఉన్నప్పుడు దాని బ్లాకేజ్ సంబంధించిన మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు కండరాలు రక్త ప్రసరణ వచ్చినప్పుడు మీ కండరాలు కొంచెం గట్టిగా అయిపోతాయి, కండరాలు పంపింగ్ శక్తి పెరుగుతాయి, అండ్ దానివల్ల మీ హార్ట్ ఫెయిల్యూర్ అని సిమ్టమ్స్ పూర్తిగా లేనట్టు అయిపోతుంది. సో దానివల్ల యాంజియోగ్రఫీ అని పరీక్ష చాలా కంపల్సరీగా మనము చేయాల్సిన అవసరం పడుతుంది. దాని తర్వాత వేరియస్ సపోర్టింగ్ టెస్ట్లు ఉంటాయి, లైక్ హిమోగ్లోబిన్, థైరాయిడ్ సంబంధించిన టెస్ట్లు, షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి షుగర్ టెస్ట్లు చేస్తాము, అండ్ థైరాయిడ్ టెస్ట్ చేస్తాము, ఎలక్ట్రోలైట్స్ అనే టెస్ట్లు చేస్తాము, చెస్ట్ ఎక్స్రే పరీక్ష చేస్తాము, ఊపిరితిత్తులు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉందా లేదా చేయడానికి సిటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తులు సంబంధించిన టెస్ట్లు కూడా చేస్తాము, యూరిన్ పరీక్ష చేసి చూసుకుంటాము. సో ఇట్లా వేరే సపోర్టింగ్ టెస్ట్ ద్వారా కూడా మీకు హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది అని ఏదైనా వేరియస్ కారణాలు కూడా మనం చూసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ నిదానం చేసుకొని దానికి ట్రీట్మెంట్ మనం చేస్తాం అన్నమాట. ఓకే డాక్టర్. సో అయితే గతంలో ఈ హార్ట్ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ చెప్పండి. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ ఆస్క్డ్ అగైన్. గతంలో దీనికి ట్రీట్మెంటే లేదు. ఎవరికైనా హార్ట్ ఫెయిల్యూర్ రావాలంటే దే షుడ్ డై. సో ఒక్కసారి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత 50% జనాలు అంటే ఆల్మోస్ట్ సగం జనాలు 5 సంవత్సరంలో దే యూస్ టు డై, వాళ్ళు చచ్చిపోయేవారు. బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ హ్యాస్ ఎనార్మస్లీ ఇట్ హ్యాస్ ఇంక్రీస్. వీ హ్యావ్ ఫెంటాస్టిక్ మెడికేషన్స్ వచ్చినాయి, దానికి మందుల ద్వారా కూడా చాలా మాట మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. విదిన్ 1 or 2 days పేషెంట్స్ ఆర్ బికమింగ్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ స్టేజ్లో వచ్చేస్తున్నారు. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ వేరియస్ ట్రీట్మెంట్ లైక్ యాంజియోగ్రఫీ చేసిన తర్వాత మల్టిపుల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి మల్టిపుల్ స్టెంట్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా వాళ్ళకి బైపాస్ సర్జరీ పెట్టుకొని కూడా కండరాలకి రక్త ప్రసరణం పెంచుకొని కండరాలకి శక్తి ఇచ్చేసుకొని పంపింగ్ పెరగవచ్చు. దాని తర్వాత వీ హ్యావ్ ప్రోగ్రామ్ కాల్డ్ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్, అంటే వాళ్ళకి కొంచెం ఆర్టిఫిషియల్ హార్ట్ కూడా మన దగ్గర యశోద హాస్పిటల్లో మనం పెడుతున్నాము. దాని తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్, అంటే గుండె వేరే వాళ్ళ గుండె పెట్టుకొని మంచి గుండె పెట్టుకొని ఈ వీక్ గుండెకి తీసేసి దానికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అన్ని కూడా చేస్తున్నాం అన్నమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. అండ్ అందులో కొన్ని పేషెంట్స్కి బ్లాకేజ్ లేని వాళ్ళ పేషెంట్స్కి లెఫ్ట్ బండల్ బ్రాంచ్ బ్లాక్ అన్నీ ఉంటాయి. ఈసీజీలో కొంచెం కరెంట్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి, దానివల్ల వాళ్ళ గుండె కొట్టుకోవడం కొంచెం తగ్గిపోతాయి. అట్లయిన పేషెంట్స్కి సిఆర్టీ అని కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ ద్వారా కూడా హార్ట్ పంపింగ్ పెంచుకోవడానికి, అంటే సిఆర్టీ అంటే ఒక రకాల పేస్ మేకర్ అన్నమాట. ఆ పేస్ మేకర్ ద్వారా కూడా మనం గుండె పంపింగ్ పెంచుకోవడానికి ట్రీట్మెంట్ మన దగ్గర మనం రెగ్యులర్గా చేసేస్తున్నాము. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, అంటే మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మనకి ఇంటర్వెన్షనల్ యాంజియోప్లాస్టీ కానీ యాంజియోగ్రఫీ ద్వారా ట్రీట్మెంట్ ఉన్నాయి, పేస్ మేకర్ రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీ హ్యావ్ వేరియస్ లేటెస్ట్ డివైసెస్ ఆర్ దేర్, అండ్ లాస్ట్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. సో ద థింగ్ ఈజ్ ద ప్రోగ్నోసిస్ పేషెంట్కి ఈ సమయంలో ట్రీట్మెంట్ ఫర్ ద హార్ట్ ఫెయిల్యూర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇన్ వెరీ ట్రిమెండస్ వే. ఓకే డాక్టర్. సో అయితే వన్స్ హార్ట్ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎటువంటి కేర్ తీసుకోవాలా పేషెంట్? సో ఒక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ ఈ రకాల జబ్బు డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు చాలా చాలా క్లోజ్గా ఫాలోఅప్లో గుండె డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం పడుతుంది. అంటే ఎట్లయినా పేషెంట్స్కి మధ్యలో మనము వదలడానికి ఉండదు.
ముఖ్యంగా వాళ్ళు ఏం చేసుకోవాలంటే డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్కి వదలకుండా డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వాడుకోవాలి. రెగ్యులర్గా వాళ్ళకి 2D ఈకో ఎట్లయినా పరీక్షలు చేసుకొని వాళ్ళ పంపింగ్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతున్నాయి అది కూడా చెక్ చేసుకోవాలి. సంబంధించి తీసుకున్న మెడిసిన్స్ వాడి వేరియస్ రకాల రక్త పరీక్షలు చేసుకొని ఎక్సర్సైజ్ ప్రోగ్రాము అండ్ డైట్ ద్వారా కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఆ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చాలా సీరియస్గా వాళ్ళకి తీసుకొని రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్లో ఉంటే వాళ్ళ లైఫ్ కొంచెము ఒక రకాలు మనకి మంచిగా ట్రీట్మెంట్ చేసినట్టు అవుతాయి. ఓకే డాక్టర్, ఈ హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే